ఎస్సీ ఎస్టీ చట్టాల అవగాహన సదస్సులో బీసీవైఎం పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి పాల్గొన్నారు. నేటి తరం గిరిజన యువత, విద్యార్థులు గిరిజన చట్టాలపై, హక్కులపై అవగాహన ఉండాలని బీసీవైఎం పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి కిల్లోర్ రాజన్ అన్నారు. అన్యాయంపై న్యాయ పోరాటం చేయాలి అంటే గిరిజన యువతకు, విద్యార్థులకు గిరిజన హక్కులపై, చట్టాలపై అవగాహన ఉంటేనే అన్యాయంపై న్యాయ పోరాటం చేయగలుగుతాం అన్నారు. మంచి జీవితాన్ని పొందాలన్నా, ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నా చదువు చాలా ప్రాముఖ్యం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మనలాంటి పేద ప్రజలు చదువుకోవడానికి మంచి సదవకాశాన్ని కల్పించారు. ఈరోజు నేను లా చదువుకొని మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే ఆయన పెట్టిన భిక్ష. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువులో రాణించాలి. చదువుకుంటేనే విలువ ఉంటుంది మనిషికి. చదువుంటే సొసైటీలో గౌరవం ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా చదువుకొని చదువుల్లోనే ఉద్యోగాలను రాణించాలి. ఇక్కడ మేడం గారు ప్రస్తావించినట్టుగా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో గుర్తు షెడ్యూల్ ఏరియాలో లేదా ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక హక్కులు, ప్రత్యేక రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రత్యేక హక్కులు, మనకున్న చట్టాలను మనం అడగడానికైనా, ఈ చట్టాలను మనము దీనికి హక్కులు పొందడానికైనా అవగాహన ఉండాలి చట్టాల మీద. కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకోవాలి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, పెద్దల ముందు కొన్ని పాయింట్స్ నేను, ఎందుకంటే చట్టాల మీద అవగాహన ఉన్న పెద్దలు ఉన్నారు, మనకు అవగాహన పరుస్తారు. అలాగే న్యాయ వ్యవస్థ ఉంది, డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మేడం గారు ప్రజెంట్ మేము ఆదివాసీ గిరిజనులుగా నేటికి వెనకబడిపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. ఉద్యోగ ఉపాధి లేదు. మొదటిగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు.